హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం మన తాజా అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా ఉండొచ్చు. ఇవాళ మనం భారతదేశ రాజకీయాల్లోని ఒక ముఖ్యమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే ఆర్టికల్ 370. సో అసలు ఏంటిది, ఎందుకు రద్దు చేశారు, మరియు దీనివల్ల ఏమి మారనుంది, ఏమి మారింది, పూర్తిగా చూసి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఆర్టికల్ 370 అనేది భారతదేశ రాజ్యాంగంలోని ఒక ప్రత్యేక నిబంధన. ఇది జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదాను అందించింది. ఇది అక్టోబర్ 17, 1949 రాజ్యాంగంలో చేర్చబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర రాజ్యాంగం, ప్రత్యేక చట్టాలు మరియు అంతర్గత వ్యవహారాలపైన స్వయం నిర్ణయం తీసుకునే అధికారం కలిగిందనమాట. అయితే రక్షణ, విదేశాంగ, ఆర్థిక వ్యవహారాలు మరియు టెలికమ్యూనికేషన్ వంటి విషయాలు మాత్రం భారతదేశ ప్రభుత్వ పరిధిలోనే ఉండేవి. ఈ ఆర్టికల్ ఎలా ఏర్పడింది, దీని వెనుక చరిత్ర ఏంటనేది ఒకసారి చూద్దాం. భారతదేశానికి 1947లో స్వాతంత్రం రాకముందు జమ్మూ కాశ్మీర్ ఒక రాజ్యాధిక్య రాజ్యం, అంటే ప్రిన్స్లీ స్టేట్స్గా మహారాజా హరి సింగ్ పాలనలో ఉండేది. భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు మహారాజా హరి సింగ్ స్వాతంత్రంగా ఉండాలని, స్వతంత్ర రాజ్యంగా ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలని అనుకున్నారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ మద్దతుతో కొన్ని గుంపులు కాశ్మీర్పై దాడి చేశాయి. దీంతో భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947-48 ప్రారంభమైంది. ఈ పరిస్థితిలో మహారాజా హరి సింగ్ గారు అక్టోబర్ 26, 1947న భారతదేశంతో విలీనం అయ్యేందుకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ పై సంతకం చేశారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కిందనే ఇది అమలు చేయబడింది. అలా ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలో చోటు చేసుకుంది. దీని రూపకర్త గోపాలస్వామి అయ్యంగార్ గారు. ఇక మనం ఈ ఆర్టికల్ 370లో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర రాజ్యాంగం ఉండేది. భారత పార్లమెంటు రక్షణ, విదేశాంగ, ఆర్థిక వ్యవహారాలు మరియు టెలికమ్యూనికేషన్కి మాత్రమే చట్టాలు చేయగలిగేది. భారత రాజ్యాంగంలోని ఇతర చట్టాలు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వర్తించేవి కాదు. ఆర్టికల్ 35A 1954లో వచ్చింది. సో జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసితుల హక్కులను నిర్ణయించే అధికారం ఇచ్చింది ఇది. జమ్మూ కాశ్మీర్లో భూమిని ఇతర రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేయలేరు. ఇది రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చినప్పటికీ దీనివల్ల విభజన, అభివృద్ధి లోపం, భద్రతా సమస్యలు వంటి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఇక ఫైనల్గా చూసుకుంటే ఆర్టికల్ 370 రద్దు ఆగస్టు 5, 2019. దీని గురించి మాట్లాడుకుంటే మనం ఆగస్టు 5, 2019 భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. సో దీన్ని ఎలా రద్దు చేశారు ఏంటి ఒకసారి చూసుకుంటే, ముందుగా ఆర్టికల్ 35Aని తొలగించారు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభతో కూడిన యూనియన్ టెరిటరీ, ఇంకోటి వచ్చి లద్దాఖ్ శాసనసభ లేని యూనియన్ టెరిటరీ. సో ప్రత్యేక హోదా పూర్తిగా రద్దయింది అని చెప్పచ్చు. సో ఎందుకు రద్దు చేశారు? సో ప్రభుత్వం దీని వెనక కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది. ఏంటంటే భారతదేశంతో పూర్తి ఏకీకరణ, అంటే జమ్మూ కాశ్మీర్ ఇతర రాష్ట్రాల్లాగా మారాలి అనేది ఒకటైతే, ఆర్థిక అభివృద్ధి, అంటే ప్రత్యేక హోదా కారణంగా విదేశీ పెట్టుబడిదారులు రావడం తగ్గిపోయింది. సో ఇది కూడా ఒక కారణం అని చెప్పారు. ఇక ముఖ్యమైనది ఉగ్రవాదాన్ని అరికట్టడం. ప్రత్యేక హోదా వల్లనే కొన్ని వేర్పాటువాద ఉద్యమాలు పెరిగాయని చెప్పారు. మరియు సమాన హక్కుల గురించి కూడా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో మహిళలు ఇతర రాష్ట్రాలకు పెళ్లి చేసుకుంటే వారికి ఆస్తి హక్కులు ఉండవు. సో ఇది అన్యాయంగా భావించారు. సో ఇది కూడా ఒక కారణంగా చెప్పారు. ఇకపోతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితి ఎలా ఉంది? సో మంచి మార్పుల గురించి మాట్లాడుకుంటే, పెట్టుబడులు పెరిగాయి, పెద్ద కంపెనీలు వ్యాపారం ప్రారంభించాయి, పర్యాటకం అభివృద్ధి చెందింది, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, ఉగ్రవాద కార్యకలాపాలు చాలా 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 తగ్గిపోయినాయి. సో సవాళ్ళ గురించి మాట్లాడుకుంటే, కొంతమంది రాజకీయ నాయకులు మరియు ప్రజలు హోదా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఎప్పటికి కూడా అది అవ్వదని వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఇకపోతే
ఇంటర్నెట్ పరిమితులు వ్యాపారాలు విద్యపై ప్రభావం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అశాంతి నెలకొంది. సో అది కూడా కొంచెం చూసుకోవాలి. సో ఇది ఇవాల్టి మన టాపిక్. సో ఇక మీ అభిప్రాయం మీరు కమెంట్స్లో తెలియజేయడం అనేది ఇంకా పెండింగ్. సో సరసర రాసేయండి మీ కమెంట్స్. ఆర్టికల్ 370 రద్దు సరైన నిర్ణయమా కాదా? సో ఇది క్వశ్చన్ ఇవాళ. సో ఏంటి మీ ఆన్సర్? మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి. ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నిర్ణయం అనే వాదన కూడా ఉంది, కానీ ఇంకా ఇది చర్చనీయాంశమే. సో దీని మీద కూడా ఒక కమెంట్ చేసేయండి. సో ఇది వాళ్ళ వీడియో. ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.